పెద్దారవీడు మండలం తోకపల్లి విలేజ్ లోనే సర్వే నెంబర్ 341లో ఆ ఫీల్డ్ మ్యాప్ ప్రకారము 24 ఎకరాల 90 సెంట్లు ఉంటే దాంట్లో 40 ఎకరాలు ఆన్లైన్ లో చేయడం జరిగింది. వాళ్లకు సంబంధించిన భూమి ఎక్కడుందనేది తెలియదు. ఒరిజినల్ రైతులకు భూమి ఎక్కకుండా ఆ భూమి ఎక్కియకుండా గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేశారు. ఇది గత 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి మా మామయ్యలు ఎలుగొండ ప్రాజెక్టు కోసం డబ్బుల కోసం తిరిగి తిరిగి అలిసిపోయారు. దానికోసం మా మామయ్య ఆల్రెడీ చనిపోయారు. అదిగాక దీని మీద ఎన్నెంత మంది అధికారులకు అర్జీలు ఇచ్చినా హైకోర్టులో హైకోర్టులో కూడా ఎంక్వైరీ చేయమని ఆర్డర్ వేసినా కూడా దీని మీద స్పందించకపోవటం ఆశాస్పద విషయం. అంతేకాకుండా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి యాజ్ ఎ లాయర్ గా నేను ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా దీని మీద ఒకళ్ళు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. దీని మీద ఎలాంటి స్పందన లేదు. అసలు ఒరిజినల్ రైతులకు డబ్బులు లేకుండా అనాథులకు దొంగలకు డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. వాళ్ళని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చి కూడా 2.5 సంవత్సరం అయింది. 2024 ఆర్డర్ ఇస్తే ఈ రోజు వరకు కూడా పట్టించుకోకపోవటము ఎంత దారుణమైన విషయము. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీసులు నడుస్తున్నాయా నడవట్లేదా? తర్వాత పెద్దారవీడు ఎంఆర్ఓలు వాళ్ళకి ఎన్నిసార్లు అందించామో ఎంత మంది కలిశారు? దాదాపు 32 మంది ఎంఆర్ఓలు రిపోర్ట్ ఇచ్చారు మాదే ల్యాండ్ అని. అయినా కూడా కొంచెమన్నా విశ్వాసం లేకుండా డబ్బులు పే చేయకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూ జనాలను నానాక ఇబ్బందులు గురి చేస్తున్నారు. వీళ్ళ మీద ఎమ్మటే చర్యలు తీసుకొని మాకు రావాల్సిన నష్టపరిహారం మాకు ఇప్పించవలసిందిగా సవీనంగా గవర్నమెంట్ ఎంప్లాయీలు కోరుతున్నారు. దీన్ని రాష్ట్ర లెవెల్ కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద రికవరీగా చేయవలసిందిగా, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఇమీడియట్ గా రికవరీ చేయవలసిందిగా కోరుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను.